ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు, మనుషుల మెప్పుని కోరవద్దు నాయన, అది స్థిరం కాదు. నా మెప్పే నీకు ముఖ్యం, నేనే నీకు ముఖ్యం. నాతో ఎప్పుడు నా యేసయ్య మాట్లాడేది, షాలేం రాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు, ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు, కానీ అప్పుడు నాకు తెలుసు. ఈరోజు చాలా మంది నీకు అభిమానులు ఉన్నారా, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపో. నా బెస్ట్ ఫ్యాన్ యేసయ్య. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములో. తమ్ముడు, ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా? నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా, ఆయన యేసయ్య. నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన. చెలే నీ ఫ్యాన్ రాయనా, నీ ఫ్యాన్, నీ అభిమాని తెలుసా. మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది, ఆ విశ్వము చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని. అది నీ అభిమాని. నమ్మవా? ఎంతమంది నమ్ముతారు? ఆయన నీ అభిమాని. నేను చెప్పే జోకర్ నిజం. అప్పుడే యేసయ్య నా ఫ్యాన్. ఈ చెత్తోడికి, ఈ పిచ్చోడికి, ఈ ఆశోదోడికి, ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్. పట్టుకున్నాడు, అగాధ జలాల్లోంచి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నిలబెట్టాడు. ఒక్కటే చెప్పాడు, ఎవ్వరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు, నా గ్రంథాన్ని చూడు, దాని ప్రకారం చేసుకుంటా ముందుకెళ్ళిపోనానా. నిన్ను మెచ్చుకోవాల్సింది నేను, కనపరచాల్సింది నేను, కిరీటం పెట్టాల్సింది నేను, నిన్ను కవిగట చేర్చుకోవాల్సింది నేను, నువ్వు వెతకాల్సింది నా సంతోషమే.